ఇంటనున్న ప్రియతమ బైబిల్ బ్యాప్టిస్ట్ సంఘమునకు ప్రభు నామంలో వందనములు. నేటి మన ఆరాధన కార్యక్రమానికి మీరందరూ మీ గృహాలలో ఒక చోట కూర్చొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా, ఆరాధనలో అందరూ సమిష్టిగా పాల్గొనవలసిందిగా ప్రభు పేర సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పావన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలమంతా మీ కృపలో మమ్మలను కాచి కాపాడి ఈ దినమున మీ పాద సన్నిధిలో సమకూర్చినందుకు స్తోత్రాలు. వింటనున్న మా ప్రియతమ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. మీ బలంతో, మీ శక్తితో నింపండి. మీ శాంతి సమాధానాలతో నింపండి. ఈ ఆరాధన కార్యక్రమమును ఆశీర్వదించి దీవించమని, శ్రేష్టమైన చక్కటి ఆరోగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించి మీ కృపలో ముందుకు నడిపించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరు? ప్రియులారా, గత కాలమంతా మనలను కాచి కాపాడిన మన ప్రియతమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము స్తుతులు స్తోత్రములు సమర్పించుకుందాం. ఆయన మనలను కాపాడుచు పోషించుచు ఈ కరోనా ఉత్కర కాలంలో, కరోనా క్లిష్ట కాలంలో మనలను ముందుకు నడిపించుతున్నందుకు మహాదేవుని పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పింప బద్దులంగా ఉన్నాము. మన ఇంటి వద్ద మనం భక్తి ప్రపత్తులతో ఆయనను ఆరాధించుకొనొచ్చు, మహిమపరుచుకొనొచ్చు, నమ్మకమైనటువంటి ఆయన సాక్షులంగా మనము జీవించవలనని మనం చేస్తూ ఉన్నాను. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి దీవించుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దైవ ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి భక్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి తీసి చూడవలసిందిగా ప్రభు నామంలో సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి
భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దైవ సందేశం నిమిత్తమై చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, మీ పావన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును మేము ధ్యానం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుని ప్రోక్షణలో మీ వాక్యం మాకు బావుగా అవగతమయ్యేలా ఆశీర్వదించి దీవించమని, మీ వాక్య సారాంశము ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలు మరింత అభివృద్ధి పదంలో కొనసాగట కృపను ప్రసాదించమని, మీ బిడ్డలను మీ వాక్యం ద్వారా ఆశీర్వదించి దీవించమని, మాతో మాట్లాడమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ దినమున మనము నోవహు చేసిన పనులు, భక్తుడైన నోవహు చేసిన పనులు అనే అంశం మీద దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. నోవాస్ వర్క్స్. అవర్ థీమ్ ఈజ్ నోవాస్ వర్క్స్. నోవహు చేసినటువంటి పనులు. నోవహు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మనకు 40 పర్యాయములు కనిపిస్తాడు. ఆది కాండం 5వ అధ్యాయం 28వ వచనం నుండి ఆది కాండం పూర్తి 9వ అధ్యాయం అంతా కూడా ఆయన మనకు కనిపిస్తాడు. అలాగే దేవుని వాక్యంలో ఆయన యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయములో కూడా 14వ వచనంలో 20వ వచనంలో మనము ఆయన పేరును చదువుకోవచ్చు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37-38 వచనాలలో 2 పర్యాయములు ఆయన ప్రస్తావింపబడి ఉన్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 26-27 వచనాలలో కూడా 2 పర్యాయములు ఆయన ప్రస్తావింపబడి ఉన్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్న 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన ప్రస్తావన ఉన్నది. ఈ విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో కూడా ఆయన పేరు ప్రస్తావించబడింది. ఈ విధంగా బైబిల్ అంతట్లో కూడా నోవహు యొక్క పేరు 50 పర్యాయాలు మనము చదువుకోవచ్చు. నోవహు అనగా నెమ్మది అని భావము. నోవహు లెమెకు యొక్క కుమారుడు అని దేవుని వాక్యం ఆది కాండం 5వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తూ ఉన్నది. ఈ లెమెకు ఆయనకు అనగా తన కుమారునికి నోవహు అనేటువంటి పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ రోజుల్లో వారు కష్టే ఫలి అనే విధంగా కాయకష్టం చేసుకుంటూ దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వారై జీవించేవారు. తమ చేతుల కష్టం విషయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడని, ఆశీర్వదించాడని, తమ చేతుల కష్టాన్ని దేవుడు ఫలభరితం చేశాడని, వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఆదరణ ప్రసాదించాలని వారు ఆయనకు అనగా తన కుమారునికి నోవహు అని లెమెకు పేరు పెట్టాడు. దేవుని వాక్యంలో నోవహు చేసినటువంటి పనులు మనము చూద్దాం. మొట్టమొదటిగా నోవహు నీతిని ప్రకటించాడు అని దేవుని వాక్యంలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనకు తెలియజేస్తున్నది. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. దేవుని యొక్క నీతిని నోవహు ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37-38 వచనాలలో, లూకాసు వార్త 17-26-27లో ఆనాటి అనగా నోవహు కాలము నాటి తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ దేవ భయం ఏమాత్రం లేకుండా దేవుని యొక్క ధ్యాస, దైవ ధ్యానం, ప్రార్థనా జీవితం ఏమీ లేకుండా పూర్తిగా దేవుని మర్చిపోయి జీవిస్తూ ఉన్నటువంటి నాటి లోకానికి నోవహు దేవుని నీతిని ప్రకటించాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆది కాండం 6వ అధ్యాయం 6వ వచనం చెప్పే విషయం ఏమిటంటే, ఆనాటి లోకం బలత్కారంతో చెడుతనంతో నిండిపోయడం వల్ల దేవుని హృదయం నొప్పి కలిగింది అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అందువలన దేవుడు ఆనాటి లోకాన్ని తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. జలప్రళయాన్ని పంపించి ఆ పాప పంకిలమైన లోకాన్ని పూర్తిగా జీవులతో సహా ఆయన తుడిచివేసి నోవహు ద్వారా నూతన సృష్టిని కలుగ చేయాలి, నోవహు కుటుంబం ద్వారా నూతన జనాన్ని
భూమి మీద పుట్టించాలి అని దేవుడు సంకల్పించాడు. అందువలన ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనంలో నోవహుతో చెప్తున్నాడు, వారి దినములు 120 ఏండ్లగును అంటున్నాడు. దిస్ ఈస్ నాట్ లైఫ్ స్పాన్. ఇది దేవుడు ఆయుష్ను గురించి చెప్పినటువంటి మాట కాదు. ఆనాటి ప్రజలు ఇంకెంతకాలం జీవిస్తారో, ఇట్ ఈస్ ఎ కౌంట్ డౌన్ టు ద నేషన్. ఆనాటి ప్రజలకు అనగా ఆనాటి జనులకు ఇది కౌంట్ డౌన్. వారు ఎంతకాలం బ్రతుకుతారో దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక 120 సంవత్సరాలకు జలప్రలయం వస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ 120 సంవత్సరాలే ఆనాటి జనం జీవిస్తారు అని నోవహుతో దేవుడు చెప్తున్నాడు. కనుక నోవహు దేవుని నీతిని 120 సంవత్సరములు ప్రకటించాడు అని దేవుని వాక్యం సాక్ష్యం చెప్తున్నది. ఎలా ప్రకటించాడు అంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు ఆత్మ తనలో ఉండి ప్రకటింపచేశాడు అని దేవుడి వాక్యం చెప్తూ ఉన్నది. నోవహు ఈ రీతిగా దేవుని నీతిని ప్రకటించాడు. మరి నోవహు దేవుని నీతిని క్రీస్తు ఆత్మ కలిగి ప్రకటించాడు. నీవు నేను ఈ దినాన దేవుని నీతిని ప్రకటిస్తున్నామా? రక్షణ సువార్తను లోకానికి చాటుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువుని గురించి అందరికీ తెలియజెప్తున్నామా? చాటి చెప్తున్నామా? నోవహు వల్లే నీవు నేను నీతిని ప్రకటించాలని, అనగా దేవుని వాక్యమును ప్రకటించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవదిగా నోవహు ఓడును సిద్ధం చేశాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అనేటువంటి మాట మనకు దేవుని వాక్యంలో కనిపిస్తుంది. హెబ్రీ పత్రికలో కూడా ఇదే మాట మనం చూడగలము. ఆయన నోవహు అనగా దేవుని యొక్క సేవకుడు ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉన్నది. హెబ్రీ పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి అని దేవుడి వాక్యం చెప్తూ ఉన్నది. అది వరకు చూడనటువంటి సంగతులు ఏమిటి అంటే, ఓడును అది వరకు చూడలేదు, జలప్రలయాన్ని అది వరకు ఆయన అంతకుముందు చూడలేదు. ఈ నోవహు ఆదాము వద్ద నుండి వంశావళిలో 10వ వాడు అని దేవుని వాక్యంలో 1 దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చెప్తూ ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మాత్రం విశ్వాస వీరుల జాబితాలో 3వ వాడు అని దేవుని వాక్యం చెప్తున్నది. ఈ నోవహు అది వరకు ఓడ రూపం ఎలా ఉంటుందో తెలియదు, జలప్రలయం కూడా అది వరకు ఆయన చూడలేదు. దేవుడు వీటి గురించి చెప్పగా ఆయన ఓడను సిద్ధం చేశాడు. దేవుడు నోవహు కొలతలు ఇచ్చాడు. ఆ కొలతలు ఏమిటంటే 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, 3 అంతస్తులుగా ఆ ఓడను నిర్మించాలి అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా నోవహు ఆ నిర్మాణంలో పాల్గొన్నాడు. ఆయన కుటుంబం కూడా ఆ నిర్మాణంలో పాల్గొన్నది. నోవహు భార్య, ఆమె పేరు బైబిల్లో చెప్పబడలేదు. అలాగే నోవహు యొక్క కుమారులు షేము, హాము, యాఫెతు, వారి 3 భార్యలు, వారి పేర్లు కూడా అనగా వారి భార్యల పేర్లు చెప్పబడలేదు బైబిల్లో. ఈ 7 మంది నోవహు మొత్తం 8 మంది ఈ ఓడ నిర్మాణంలో పాల్గొని వారు నిర్మించారు. ఒకవైపు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, మరోవైపు ఓడ నిర్మాణంలో నోవహు పాల్గొనుచు దేవుని మహిమపరిచాడు, ఓడును నిర్మించాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ ఓడ నిర్మాణం నేటి ఆత్మీయ సంఘ నిర్మాణానికి సూచనగాను, నేటి భౌతిక ఆలయాల నిర్మాణానికి సంకేతంగాను మనకు కనిపిస్తూ ఉంది. ఆధ్యాత్మిక సంఘం, ఆత్మీయ సంఘ నిర్మాణంలో నీవు నేను పాల్గొంటూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని ప్రకటించడం వల్ల, దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం వల్ల మనం ఆత్మీయ సంఘ నిర్మాణంలో పాలిభాగస్థులం అవుతున్నామా? భౌతిక ఆలయాల నిర్మాణంలో మనం పాలిభాగస్థులం అవుతున్నామా అనేది మన ముందుకు వస్తున్నటువంటి ప్రశ్న. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 47వ వచనంలో సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను అని రాయబడింది. దావీదు మహారాజు మందిర నిర్మాణానికి కావలసినవన్నీ కూడా సమకూర్చి సొలొమోను చేతిలో పెట్టాడు. సొలొమోను నీవు ఇంకా సంపాదించుదువుగాక అన్నాడు. సొలొమోను దేవుని మందిరాన్ని 7 సంవత్సరాల కాలాన్ని వెచ్చించి దేవుని మందిరాన్ని నిర్మించాడు అని దేవుడు ఇక్కడ ఆ వాక్యంలో అపోస్తలుల కార్యం 7:47లో రాయించాడు. యెజ్రెయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా క్రీస్తు పూర్వం 425 కాలంలో దేవుడు కోరేషు అనేటువంటి పారసీక రాజును ఏర్పాటు చేసుకోగా ఆ రాజు ఇలా ప్రకటించాడు. యెజ్రెయా గ్రంథం 1:3లో మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీలో ఎవరు దేవుని ప్రజలై ఉన్నారో
వారందరూ ఆయన కొరకు 70 సంవత్సరాలుగా యెరూషలేములో పాడైపోయి ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మించడానికి రండి, వెళ్ళండి అని గొప్ప ప్రకటన చేశాడు. దేవుని అంటే ఇష్టమైనటువంటి వారందరూ, దేవుని మీద అభిమానం ఉన్నటువంటి వారు, దేవుని కొరకు జీవించేటువంటి వారు వెళ్ళి ఆ మందిర నిర్మాణంలో పాల్గొన్నారు. మరి నీవు ఆధ్యాత్మిక మందిరాల నిర్మాణంలో, సంఘ నిర్మాణంలో పాలుపంపులు కలిగి ఉన్నావా? భౌతిక ఆలయాల నిర్మాణంలో వంతు పాత్ర కలిగి ఉన్నావా అనే ప్రశ్న మనకు వస్తున్నది. మూడవదిగా నోవహు బలిపీఠం కట్టాడు, దహన బలి అర్పించాడు. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. నోవహు దహన బలి అర్పించమని ఎవరు చెప్పారు? నోవహు దహన బలి అర్పించమని దేవుడు కోరలేదు. అయితే నోవహు దహన బలి ఎందుకు అర్పించాడు అంటే, నోవహు ఒక ఆస్తిత్వాన్ని తీసుకున్నాడు. ఆ ఆస్తిత్వం ఏమిటి అంటే, గతంలో ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనంలో హేబెలు దేవునికి అర్పణ సమర్పించాడు. తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిలో మళ్ళీ శ్రేష్టమైన వాటిని అనగా 3 సార్లు వడకట్టి దేవునికి అర్పణ సమర్పించాడు. ఈ అర్పణను నోవహు బహుశా స్ఫూర్తిగా తీసుకొని దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ అరారత్ కొండల మీద ఆయన దేవుని స్తుతించాడు. దహన బలి అంటే అందులో ప్రార్థన కూడా ఉన్నది. ఆ దహన బలి ఎందుకు అర్పించాడు అంటే, దేవుడు ఆయనను ఆ జలప్రలయంలో కాచి కాపాడాడు. ఈనాడు కరోనా ప్రళయం అనేటువంటిది ప్రపంచమంతా ఉన్నది. దేవుడు మనల్ని కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఆనాడు జలప్రలయంలో దేవుడు కాపాడినందుకు ఆయన దేవుని ఎంతగానో శ్లాఘించాడు. దేవుడు ఆహారం ఇచ్చి పోషించినందుకు దేవుని మహిమపరిచాడు. ఎంతో గొప్పదైన ఓడ సంవత్సరం రోజుల పాటు ఆయన నిర్మించుకునేలా దేవుడు ఆయనకు సహాయం చేసినందుకు గాను, అలాగే ఆ ఓడలో చాలిన ఆహారాన్ని దేవుడు భద్రం చేసుకోవడానికి కృప చూపించినందుకు, ఆ ఓడలో ఆహారం అలాగే ఆయన వద్దకు వచ్చేటువంటి జీవులన్నింటినీ ఆయన మరి స్టోర్ చేసుకోవడానికి, లోడ్ చేసుకోవడానికి దాదాపు 7 దినాలను దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఆయనకు అనుగ్రహించాడు అని ఆదికాండం 7:24 చెప్తున్నది. ఆదికాండం 7:24లో 7 దినముల సమయంలో ఆయన వద్దకు వచ్చిన జీవులన్నింటినీ ఆయన ఓడలోనికి ఎక్కించి ఆహారం సిద్ధం చేసుకున్నాడు. దేవుడు ఆహారం ఇచ్చి పోషించినందుకు దాదాపు సంవత్సరం రోజులు ఈ ఓడలో దేవుడు నోవహును కాపాడాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో నోవహు యొక్క వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినాన దేవుడు ఓడలోకి ప్రవేశించండి అని నోవహుతో చెప్పాడు. ఆ తర్వాత ఆ ఓడ అరారతు కొండల మీద నిలబడినప్పుడు దేవుని వాక్యంలో ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో నోవహు యొక్క వయసు యొక్క 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీన దేవుడు ఓడలో నుండి వారిని బయటకు రమ్మన్నాడు. అనగా సంవత్సరం రోజులు దేవుడు ఆ ఓడలో ఆ కుటుంబమును అనగా నోవహు ఆయన భార్య కుమారులు వారి కోడళ్లను దేవుడు కాపాడాడు. అందుకు కృతజ్ఞతగా ఈ దహన బలి దేవునికి సమర్పించాడు. మనము మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లకు ఆయనకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నామా? దహన బలి అంటే పూర్తిగా దేవుని కొరకు ఇచ్చివేయుట అని అర్థం. పూర్తి సమర్పణ అని భావం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనంలో కుప్రోలో పుట్టిన లేవీయుడు యోసేపు అనేటువంటి ఆయనకు అపోస్తలులు బర్నబా అనే పేరు పెట్టారు. ఆయన తనకున్న పొలమును అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర ధనాన్ని పెట్టి పూర్తి సమర్పణ అనగా దహన బలిగా దేవునికి సమర్పించాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఇలా సెలవిచ్చాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగమంతయు నా మందిరపు నిధులను తీసుకురండి అన్నాడు. ఎవరైతే దేవునికి 10వ భాగాన్ని అనగా దేవుడు వారికి ఇచ్చిన వాటిలో, దేవుడు వారికి ఇచ్చిన వేతనంలో 10వ భాగాన్ని పూర్తిగా సమర్పిస్తారో అది దహన బలి అవుతుందని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. మరి దేవునికి సంపూర్ణంగా ఇవ్వాలని దేవుని వాక్యంలో రాయబడింది. తొలి జీతాన్ని దేవుని సేవకు సమర్పించినప్పుడు అది దహన బలి అవుతుంది. నీవు దేవుని సేవ కోసం పూర్తిగా సమర్పిస్తున్నావా అనే ప్రశ్న మన ముందుకు వస్తూ ఉన్నది. ఆ తర్వాత 4వదిగా
నోవహు లోకం మీద నేరస్థాపన చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. లోకం మీద నేరస్థాపన అంటే ఆనాటి లోకం మీద, అనగా జలప్రలయం కాలంలో జీవించినటువంటి, జలప్రలయానికి ముందు జీవించినటువంటి లోకం మీద ఆయన నేరస్థాపన చేశాడు. నీతికి వారసుడు అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా ఆ జలప్రలయ కాలంలో, జలప్రలయంలో దేవుని నమ్మకుండా మృతి పొందినటువంటి వారందరూ కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో ధవల సింహాసనం తీర్పు దగ్గర నిలబడతారు. దేవుడు వారికి తీర్పు చెప్పేటప్పుడు నోవహును తప్పకుండా అక్కడ ఆయన పిలుస్తాడు. ప్రభు పక్కనే నోవహు ఉంటాడు, తీర్పు చెప్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంతేకాదు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చెదరు అని రాయబడి ఉన్నది. ఈ ధవల సింహాసనం దగ్గర ఆదాము కాలం నుండి చివరి యుగం వరకు మృతి పొందినటువంటి పాపాత్ములందరికీ దేవుడు వారిని నరకానికి పంపించే సమయంలో తీర్పు చెప్పేటప్పుడు పరిశుద్ధులు ఆయన పక్కనే ఉండి ఆ తీర్పులో పాల్గొని తీర్పు చెప్తారు అని రాయబడింది. అంతేకాదు దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో దేవదూతలకు తీర్పు చెప్పుదురు అని రాయబడింది. అనగా పరిశుద్ధులు దేవదూతలు అనగా పడిపోయినటువంటి దేవదూతలు అని అర్థం. యోధా పత్రిక 6వ వచనంలో వారు గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. సాతానుడు వాడి అనుచరులు పడిపోయినటువంటి దేవదూతలు, వారికి దేవుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో తీర్పు చెప్పేటప్పుడు పరిశుద్ధులు ప్రభు పక్కనే ఉంటారు. కనుక లోకానికి తీర్పు చెప్పేటువంటి వారుగా దేవుని ప్రజలు ఉన్నారు, నేరస్థాపన చేసేటువంటి వారుగా ఉన్నారు. అందువలన దేవుని పిల్లలు ఎంతో భయభక్తులతో, దేవుని మీద వినయ భయభక్తులతో, దైవ భయం కలిగి జీవించవలసినటువంటి వారుగా ఉన్నారు. బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసినటువంటి వారుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో యేసు ప్రభు ఆనాటి లోకాన్ని ఉద్దేశించి ఇలా అన్నారు, నమ్మనటువంటి ఈ లోకం మీద ఆనాడు నినవే వారు యోనా మాట విని నమ్మారు, వారు నిలబడి నేరస్థాపన చేస్తారు అని ప్రభు చెప్పాడు. కనుక దేవుని వాక్యంలో ఆనాటి లోకం మీద నోవహు నేరస్థాపన చేశాడు అని దేవుని వాక్యం చెప్తున్నది. యేసు ప్రభుని నమ్మకపోతే ఈ ధవల సింహాసనం తీర్పుకు, అది చిట్ట చివరి తీర్పు, చాలా భయంకరమైన తీర్పు, ఆ తీర్పుకు నమ్మని వారు గురవుతారు. నమ్మినటువంటి వారు నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 5వదిగా నోవహు ఆదికాండం 9వ అధ్యాయం 20-21 వచనాలలో ద్రాక్ష తోట వేశాడు, ద్రాక్షరసం తాగి మత్తుడయ్యాడు. నోవహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. ఆ సమయంలో ఆయన కనిష్ట కుమారుడైన హాము తన గదిలో ఉన్నటువంటి, అనగా తండ్రి గదిలో వస్త్రహీనుడుగా ఉన్నటువంటి తండ్రిని చూశాడు. తన ఇద్దరు సహోదరులకు ఆ విషయాన్ని చెప్పాడు. షేము, యాఫెత్ అనేటువంటి ఇద్దరు కుమారులు ఒక వస్త్రాన్ని తీసుకొని వెనక వైపుగా నడిచి వెళ్ళి ఆ వస్త్రంతో వారి తండ్రిని కప్పారు. చిన్న కుమారుడైన హాము చేసిన దాన్ని ఆ తండ్రి తెలుసుకొని హామును శపించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మునుపు నోవహు తాగినట్లుగా, అనగా ద్రాక్షరసం పుచ్చుకున్నట్లుగా బైబిల్లో చెప్పబడలేదు. నోవహు ద్రాక్షరసం తాగినందుకు దేవుడు నోవహును ఖండించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడలేదు. అయినప్పటికీ దేవుడు మహాపరిశుద్ధుడు కనుక నోవహు ఒక్కసారే ఆ ద్రాక్షరసాన్ని తాగినప్పుడు దేవుడు ఆ విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బహిరంగంగా రాయించాడు. నోవహు ద్రాక్షరసం తాగి మత్తుడవడం వల్ల ఆయన తన సొంత కుమారుణ్ణి, అనగా కన్న కొడుకుని శపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా చేయకుండా ఉంటే తన కుమారుణ్ణి శపించేవాడు కాదు. అందువలన దేవుని వాక్యం చెప్పే సత్యం ఏమిటంటే, ఒక్కసారి పొరపాటు చేసినా దాని యొక్క ప్రతిఫలం కనిపిస్తుంది అని దేవుని వాక్యం చెప్తున్నది. అందువలన దేవుని పిల్లలు తమ ప్రవర్తన విషయంలో, క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో అది మద్యపానం అని చెప్పబడలేదు, ద్రాక్షరసం
అని చెప్పబడింది. స్వచ్ఛమైన ద్రాక్షారసాన్ని అధికంగా తీసుకుంటే తప్పకుండా మత్తురావడం సహజమే. నోవహు అలా చేయడం వలన ఆయన చిన్న కుమారుడు శపింపబడ్డాడు. ఆయనలో నుంచే కనాను అనేటువంటి మరొక వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అనగా ఆయనకు కనాను అనే కుమారుడు కలిగాడు. వారందరూ దైవ విరోధులుగా జీవించారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హాము అనేటువంటి ఆ చిన్న కుమారుడు సత్క్రియ చేయలేదు. తండ్రిని అటువంటి పరిస్థితిలో ఆయన చూచినప్పుడు సత్క్రియ చేయకుండా బయటకు వచ్చి తన సహోదరులకు చెప్పాడు. సత్క్రియ చేయకపోతే వాకిట పాపం ఉంటుంది అని ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నది. ఇంకా దేవుని పిల్లలు సత్క్రియలు కలిగినటువంటి వారుగా జీవించాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. దైవ భయం కలిగినటువంటి వారుగా జీవించాలా అని దేవుని వాక్యంలో ఆయన చెప్తూ ఉన్నాడు. 4వ కీర్తన 4వ వచనంలో భయమునుంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని మౌనముగా ఉండుడి అని రాయబడింది. మనము ఎలా జీవిస్తున్నాం? దేవుని పిల్లలమైనటువంటి మనము పాపం చేయకుండా పాపానికి దూరంగా పరిశుద్ధకు సమీపంగా మనం ఉన్నామా? మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు పవిత్రమైనవిగా ఉన్నాయా? దేవుని నామ మహిమార్థం పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనమందరము ఈ సమయంలో నోవహు చేసినటువంటి పనులను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా నోవహు దేవుని నీతిని ప్రకటించాడు. రెండవదిగా ఓడను సిద్ధం చేశాడు. మూడవదిగా బలిపీఠం కట్టి దహన బలి సమర్పించాడు. నాలుగవదిగా ఆనాటి లోకం మీద నేరస్థాపన చేశాడు. ఐదవదిగా ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసం తాగి మతుడయ్యాడు. మనము ఈ 5 విషయాలలో దేవుని వాక్యానికి అనుగుణ్యమైన జీవితాన్ని జీవిస్తున్నామా? దేవుని వాక్యానుసారంగా మనం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పావన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నోవహు చేసినటువంటి 5 పనులను మా ముందుంచినందుకు స్తోత్రాలు. మీ వాక్యానికి అనుగుణ్యమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ కరోనా కాలంలో, ఈ క్లిష్ట సమయంలో ఇంటునున్న మా ప్రియతమ బైబిల్ బాప్టిస్ట్ సంఘమును మీ కృపలో ఆశీర్వదించి దీవించమని, మీ కృపలో బలపరిచి అవసరాలు తీర్చి క్షేమం దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలవబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక.